డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను. నేను నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ గాని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. ఎస్, కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసేశారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాళ్ళు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెళ్తే అన్న వాడంతటా వాడే వస్తాడురా. ఏమిటి సుమతి, ఏమిటా కంగారు? వినయ్ రౌడీమ్మకు వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. రా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారు నీలో ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన నీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే, అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ.
నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే ఆ వినయ మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరిపదా. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలనుకున్నావా లేక స్థాని కొంపలనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాసం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. షడప్. పగలు కాలేజీలో నీతి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధులు అయితే బ్రోకర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాకంటే అంత ఊరి కిందకయ్యా. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. రేఖ, కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతుకి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపు పోయే మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందును పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి. ఆపండి. మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే. ఆమె నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. చేసింది చాలక ఇంకా ఏడుపెందుకు? నాన్నా, శ్రీరాముడు నీతి తప్పినా, సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్నా, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. లేని సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. రేఖ, అవునానా, నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసును చంపుకొని లేని నిందనం మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది.
రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే. సమాజం నాకు ఇచ్చిన గౌరవనీయమైన విలువ కాపాడుకోవడానికి రాజీనామా చేశాను. గుడ్ బై. ఇన్నాళ్ళు నీ అహంకారానికి సమాధానం చెప్పడానికి ఒక లెక్చరర్గా నా గౌరవం, నా బాధ్యత అడ్డుగా నిలబడేవి. ఇప్పుడు నాకే అడ్డంకులు లేవు. ఐఎమ్ ఫ్రీ బర్డ్.